హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 15వ భాగాన్ని వినేద్దాం. హర్ష చెప్పిన మాటలకి అరవింద్ గారు నందు దగ్గరకు వచ్చి, సారీ తల్లి, నువ్వేంటో తెలిసి కూడా నోరు జారాను, క్షమించమ్మా అంటూ అడుగుతారు అరవింద్ గారు. అయ్యో మామయ్య, మీరు సారీ చెప్పడం ఏంటి? మీరు ఒక తండ్రిగా మీ కొడుకు సంతోషాన్ని ఎక్కడ మీ చేతులతో మీరే దూరం చేశారేమో అని బాధతో అన్నారు. మీ బాధ్యతని నేను తప్పుగా ఎలా అనుకుంటాను మామయ్య? ప్లీజ్ మీరు ఇంకెప్పుడు ఇలా అనకండి అంటుంది నందు. బంగారం రా నువ్వు అంటూ తల నిమురుతారు అరవింద్ గారు. ఇంతలో సుహాసిని గారు, నందు తప్పు చేయలేదని తెలిసి కూడా ఎందుకురా తన్ని పెళ్లి చేసుకోనని చెప్పి చేసుకున్నాక ఇలా బాధ పెడుతున్నావు అని అడుగుతారు సుహాసిని గారు. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న హర్ష ముఖం కళ్ళ తప్పుతుంది. తలదించుకుని అపరాధ భావంతో నందు వైపే చూస్తాడు. హర్ష చూపుల అర్థమైన నందు హర్ష భుజంపై చెయ్యి వేసి తన చేతిని పట్టుకుని పక్కనే నిలబడుతుంది. తన ఆ స్పర్శతో నువ్వు ఏ తప్పు చేయవని నమ్మకం నాకుంది అని నందు చెప్తున్నట్టుగా అనిపించి నందు వైపు చూస్తాడు. అవును అన్నట్టుగా కళ్ళతోనే చెప్తుంది నందు. అడుగుతుంటే మాట్లాడవేరా మళ్ళీ అడుగుతారు సుహాసిని గారు. అమ్మా, ఈ విషయం నేను ఇప్పుడు చెప్పలేను, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అప్పటిదాకా ఈ విషయం గురించి అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అంటాడు హర్ష. సుహాసిని గారు నందు వైపు చూసేసరికి వదిలేయండి అని బ్రతిమలాడుతున్నట్టు పెడుతుంది ఫేస్. సరే అని ఊరుకుంటారు సుహాసిని గారు. మరి ఆ మోహన్ సంగతి ఏంట్రా? ఎంత మోసం చేసిన వాడిని ఇంకా మన ఆఫీసులో ఎందుకు ఉంచావు? సీరియస్గా అడుగుతారు అరవింద్ గారు. వాడిని వదిలేది లేదు డాడ్. వాడి వెనకున్న వాడిని కనిపెట్టాలంటే వాడు మన దగ్గరే ఉండాలి. వాడి ప్రతి మూమెంట్ మనకి తెలుస్తుంది. వాడి మొబైల్ ట్రాప్ చేశాం, వాడి సిస్టమ్స్ అన్నీ హ్యాక్ చేశాం, వాడిని స్పై చేస్తున్నాం. వాడి ప్రతి కదలిక వాడి కన్నా ముందే మనకే తెలుస్తుంది అంటాడు హర్ష. సరే, బట్ బీ కేర్ఫుల్ హర్ష అంటాడు అరవింద్ గారు. ష్యూర్ డాడ్, యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఇట్ అంటాడు హర్ష. సరే అని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా రోజులకి ప్రశాంతంగా నిద్రపోతారు సుహాసిని గారు. హర్ష ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. తను వచ్చేసరికి నందు సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. హర్ష తన పక్కనే కూర్చున్న విషయం కూడా గమనించదు. ఏంటి మేడం, ఓ తెగ థింక్ చేస్తున్నావు అంటాడు హర్ష. ఒక్కసారిగా ఉలిక్కిపడి హర్షాన్ని చూస్తూ, ఏంటి, ఏమన్నారు, మళ్ళీ అనండి అంటుంది నందు. నేనేమన్నాను? ఏంటి ఓ తెగ ఆలోచించేస్తున్నావు అన్నాను అంటాడు నార్మల్గా. లేదు, మీరు ఏదో థింక్ చేస్తున్నావు అన్నారు కదా అంటుంది నందు అనుమానంగా. అన్నాడు అంటాడు హర్ష నవ్వుతూ. మీకు ఇలా అనడం ఇష్టం ఉండదు కదా, నేను ఎప్పుడైనా అంటే అనద్దని తిట్టేవారు, ఇప్పుడు మీరెందుకు అంటున్నారు అంటుంది ఆశ్చర్యంగా. అంటే ఏంటి, ఇప్పుడు నేను అనకూడదు అంటావు అంతేనా అంటాడు హర్ష చేతులు పట్టుకుంటూ. అబ్బే, అలాంటిదేమీ లేదు సార్ అంటుంది నందు. ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు అంటాడు హర్ష. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ చేతులు నలిపేసుకుంటుంది నందు. హర్ష నందు చేతుల వైపు చూసి తన కళ్ళల్లోకి చూస్తూ ఏమైనా అడగాలా అంటాడు. హర్ష చాలా కాలం తర్వాత అలా కళ్ళలోకి చూస్తూ అడిగేసరికి తనకి తెలియకుండానే అవునని తల నిలువుగా ఊపేస్తుంది. ఏంటి అంటాడు. అది అది నాంచుతుంది నందు. విక్రమ్ గురించా అని అడుగుతాడు హర్ష. మీకెలా తెలుసు అంటుంది నందు. హర్ష డైరెక్ట్గా పేరు చెప్పేసరికి ఆశ్చర్యపోతూ, కింద నేను మాట్లాడుతున్నప్పుడే తెలుసు నువ్వు అడుగుతావని అంటాడు హర్ష. సరే అయితే ఇప్పుడు చెప్పండి, ఎందుకు మామయ్య గారికి అబద్ధం చెప్పారు అని అడుగుతున్న నందు. ఎందుకంటే విక్రమ్ మా బాబాయ్ కొడుకు కాబట్టి అంటాడు హర్ష. ఏంటి అని ఆశ్చర్యం కంగారుతో కూడిన స్వరంతో అడుగుతున్న నందు. అవును నందు, వాడు మా బాబాయ్ కొడుకు, కానీ నాకంటే పెద్దవాడే. వాడి చిన్నప్పుడు మా పిన్ని బాబాయిలు చనిపోతే డాడీని వాడిని ఇక్కడికి తీసుకొచ్చి మాతో పాటే పెంచారు. డాడీకి వాడంటే చాలా ఇష్టం, వాడికి కూడా డాడ్ అంటే ప్రాణం. ఇద్దరం కలిసే చదువుకున్నాం, సొంత అన్నదమ్ములా ఉండేవాళ్ళం. కానీ నేను చదువుకోవడానికి యూఎస్ వెళ్తానన్నప్పుడు వాడిని కూడా రమ్మంటే వాడు రాను, ఇక్కడే డాడ్ వాళ్ళతో ఉంటాను, వాళ్ళని వదిలి రానన్నాడు. నేను వచ్చేసరికి ఏం జరిగిందో తెలీదు. వాడు ఇక్కడ లేడు. డాడ్ని అడిగితే వాడి గురించి మర్చిపో, వాడికి కనిపించుకు, వాడితో జాగ్రత్త అన్నారు. అలా అన్నప్పుడు ఆయనలో ఏదో తెలియని భయం, కంగారు, అసహనం కనిపించింది. అందుకే నేను కూడా ఇక్కడ రెట్టించి అడగలేదు. ఆ తర్వాత వాడు వాడి ఫ్రెండ్తో కలిసి కంపెనీ స్టార్ట్ చేశాడని తెలిసింది. డాడ్ మాటల వల్ల వాడితో మాట్లాడలేదు నేను మళ్ళీ. కానీ ఏదో జరిగింది అని మాత్రం అర్థమైంది. ఆ రోజు నీ క్యాబిన్లో అకౌంట్ డీటెయిల్స్ విక్రమ్ ఇండస్ట్రీస్ అని చూడగానే అర్థమైంది వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడని. వాడి వల్ల డాడ్ అలా అయిపోయారని గుర్తుకొచ్చి వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఒకసారి డాడ్ని చూద్దామని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న నా ఫ్రెండ్ రఘు కనిపించాడు. వాడు అదే బ్రాంచ్ కాకపోవడం వల్ల ఎప్పుడు చూడలేదు. వాడితో మాట్లాడుతూ ఉండగా విక్రమ్ వెళ్ళిపోయిన విషయం తెలియక విక్రమ్ డాడీకి ఏమీ కాకూడదు, వాడిని చూసుకోమని చెప్పాడని, డాడీకి బ్లడ్ అవసరమైతే వాడే ఇచ్చాడని చెప్పాడు.
నా గురించి అడిగితే నేను ముంబైలో ఉన్నాను, వస్తున్నానని చెప్పాడట. అప్పుడే అర్థమైంది వాడికి డాడ్ మీద ఇంకా ప్రేమ ఉందని. అందుకే వాడిని వదిలేశాను. పైగా నేను లేనని రాలేనని తెలిసి వాడు నా బాధ్యత తీసుకున్నాడు. నాకు వాడిలో నా పాత విక్రమ్ కనిపించాడు. కానీ మోహన్ని గమనించడం వల్ల తెలిసింది వాడు మన కంపెనీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని. వాడు ఎందుకు మన కంపెనీని నాశనం చేయాలని చూస్తున్నాడో అర్థం కావట్లేదు. అది తెలిసే వరకు డాడీకి ఈ విషయం చెప్పకూడదు అనుకుంటున్నాను అంటాడు హర్ష. లేదు సార్, మీరు అడగచ్చు కదా ఇప్పుడు ఏం జరిగిందో. అప్పుడు తెలుస్తుంది కదా తనెందుకు ఇలా చేస్తున్నారో. అప్పుడు మనం ఏదో ఒకటి చేయొచ్చు అంటుంది నందు. లేదు నందు, అడిగిన డాడ్ చెప్పరు. ఈ విషయాలన్నీ తెలిస్తే డాడ్ తట్టుకోలేరు. అసలే డాడీ హెల్త్ గురించి నీకు తెలుసు కదా అంటాడు హర్ష. అవును, మీరు చెప్పింది కూడా కరెక్టే. మరి ఏం చేద్దాం అంటుంది నందు. డాడ్కి తెలియకుండా అమ్మని అడగాలి అంటాడు హర్ష. అవును అంటుంది నందు. మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నందు. ఇంకో డౌట్ ఏదో ఉన్నట్టు ఉంది కదా, అడిగేసాయి అంటాడు హర్ష నందుని చూసి. అది ఆ నీ చేతికి ఈ గాయం ఎలా అయింది హర్ష? చేతిని పట్టుకుని అడుగుతూ నందు. బదులుగా హర్ష నవ్వుతాడు. ప్లీజ్ సార్ చెప్పండి అంటూ బ్రతిమలాడుతుంది నందు. అది నందు ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అంటాడు హర్ష. లేదు, ఇప్పుడే చెప్పండి ప్లీజ్ అంటూ దేవతలు వారుణ ఆస్త్రాన్ని ప్రయోగించినట్టు ఏడుపు అందుకుంటుంది నందు. తల్లి, ఏడవకు చెప్తాను అని హర్ష అనేసరికి ఆపేస్తుంది. చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుని చెప్పండి అంటుంది. తనని చూసి నవ్వొస్తుంది హర్షకి. నిన్న తమరు నా మీద కోపంతో నాకు చెప్పకుండా ఇంటికి బయలుదేరారు కదా. నా వర్క్ కంప్లీట్ అయ్యాక నీకోసం వెతికితే నువ్వు కనిపించలేదు. అలిగావని అర్థమైంది. పద్దుని అడిగితే తనతో చెప్పలేదని చూపింది. ఇక ఇంటికి వెళ్ళుంటావు అని ఇంటికి బయలుదేరాను. అప్పుడే నీ వెనక ఎవరో ఫాలో అవుతూ కనిపించాడు. ఇక స్పీడ్ పెంచేశా. నేనొచ్చే టైంకి అక్కడ ట్యాంకర్ అడ్డుగా కనిపించింది. ఇక దిగి పరిగెత్తా. అప్పుడే వా అని హర్ష చెప్తుండగా, నేనంటే ఎంత ప్రేమ మీకు, నా కోసం పరుగు పెడుతూ వచ్చారా అంటూ ఆనందపడుతున్నందు. తన్ని ఉడికించాలని. నీకోసం కాదమ్మా, గుండమ్మ పాపం, వారి ప్రాణాలు కాపాడదామని వచ్చాను అంటాడు హర్ష. నేను గుండమ్మన, మీరే గుండయ్య. నిన్న నేను ఎంత భయపడ్డానో తెలుసా. భయంతో పరిగెత్తుకుంటూ వచ్చానింటికి అంటుంది నందు మూతి ముడుచుకుంటూ. చాలా రోజుల తర్వాత నందులో నవ్వుని తన అల్లరిని చూసిన హర్షకి చాలా ఆనందంగా, ఒక పక్క బాధగా కూడా ఉంటుంది. అన్నిటికీ తనే కారణమని. హర్షాన్ని చూసిన నందు, అయ్యో అనవసరంగా మూడు పాడు చేసినట్టున్నాను అనుకుని ఆ తర్వాత ఏమైంది అని అడుగుతుంది. ఏముంది, నేను వచ్చేటప్పటికే వాడు నిన్ను పొడవబోయాడు. నేను వెళ్ళి ఆ కత్తి పట్టుకుని వాడిని తీసుకుని పక్కకు లాగేశాను, నీకు కనిపించకుండా అంటాడు చాలా సింపుల్గా. చెప్పేసి నందుని చూసేసరికి మళ్ళీ కుళాయి తిప్పేస్తుంది. ఏ నందు, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారు గడుగుతాను హర్ష. సారీ హర్ష సార్, నా వల్లే మీకు ఇంత పెద్ద గాయమైంది, సో సారీ అంటే ఏడుస్తుంది నందు. హర్ష నందుని హత్తుకుని తన కళ్ళు తుడుస్తూ, లేదు నందు, నీ వల్ల కాదు. అయినా ఇది పెద్ద గాయమే కాదులే. నా వల్ల నువ్వు పడిన బాధ కన్నా ఇదేం పెద్ద బాధ ఏం కాదు. నేనే నీకు సారీ చెప్పాలి అంటాడు హర్ష. లేదు లేదు, మీరు నేను ఫ్రెండ్స్ కదా, మీకు నాకు సారీ ఏమీ లేదు. నేను కూడా ఏడవడం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటున్నందు. నందుని చూసి తన మాటలకి నవ్వుతాడు హర్ష. అమ్మయ్య, నవ్వేశారా అంటుంది నందు. అవును, ఈ రోజు నన్ను ఇంటి దగ్గర దించమని రవికి చెప్పింది మీరే కదా అంటుంది నందు. హర్ష నవ్వుతూ, అవును, నీకెలా తెలిసింది అంటాడు కళ్ళెగరుస్తూ. నాకు అంతే, అలా తెలిసిపోతాయి అంటూ నవ్వుతుంది. అవునా అంటూ నవ్వుతాడు హర్ష. ఇక నిద్ర వస్తుంది, పడుకుందామా అంటుంది నందు. అంతేనా అంటాడు హర్ష నందు మొహం చూస్తూ. ఇప్పటికప్పుడు కాఫీ తెచ్చే మూడు లేదు, తాగే టైం కూడా కాదు కాబట్టి ఈ రోజుకి అంతే, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అంటుంది నందు. నేనన్నది కాఫీ గురించి కాదు అంటాడు హర్ష. మరి దేని గురించి అయోమయంగా అడుగుతుంది నందు. అదే తల్లి, నీ డౌట్స్ అంతేనా అంటాడు హర్ష. ఆ అవే అంతే సార్ అంటుంది నందు బెడ్పై పక్క సర్దుతూ. నందు నందు అంటాడు హర్ష. ఏంటన్నట్టు చూస్తుంది నందు. నిజంగా అడగాల్సినవి ఏమీ లేవా అంటాడు హర్ష. లేవు సార్ అంటుంది నందు నవ్వుతూ. నేను ఇన్ని రోజులు నీతో ఎందుకు ఇలా ఉన్నానో అడగవా అంటాడు హర్ష. నందు నవ్వుతూ బెడ్ పైన హర్ష పక్కన కూర్చొని హర్ష చేతిని తన ఒడిలో పెట్టుకుని, అది ఇప్పుడు చెప్పాల్సిన విషయం. ఇందాక అత్తయ్య గారు అడిగినప్పుడే చెప్పేసేవారు. పోనీ నాకు చెప్పాల్సిందే అయితే ఇప్పటికే మీరు నాకు చెప్పేసి ఉంటారు. చెప్పలేదు అంటే ఏదో ఉండే ఉంటుంది. మీరు ఏది చేసినా ఆలోచించే చేస్తారనే నమ్మకం నాకుంది సార్. ఇప్పటిదాకా అంటే మీరు నేను ఆ పని చేశాను అంటే నమ్మరని తెలిసినా మీ ప్రవర్తన వల్ల మీరు నమ్ముతున్నారేమో చాలా బాధపడ్డాను. మీ మొహంలో మాయమైన చిరునవ్వుని మళ్ళీ తీసుకురావాలని మీకు దగ్గరవ్వాలనుకున్నాను, కానీ
ఈరోజు తెలిసింది మీకు నా మీద ఎంత నమ్మకం ఉందో అని. అందుకే ఇక నాకు దానికి కారణాలు అవసరం. మనం ఎప్పట్లానే ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, ఓకేనా అంటుంది నందు. థ్యాంక్ యూ నందు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. త్వరలోనే నీకు అన్ని నిజాలు చెప్తాను. మనం ఎప్పట్లానే ఫ్రెండ్స్ లాగా ఉందాం అంటాడు హర్ష. సరే ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి అంటుంది నందు. లేదు నందు, చిన్న పనుంది, కాల్ మాట్లాడేసి వస్తాను అంటూ బాల్కనీలోకి వెళ్తాడు హర్ష. తను ఏదో కొంచెం కంగారుగా మాట్లాడడం నందుకి గ్లాస్ డోర్ నుండి కనిపిస్తుంది, కానీ ఏం మాట్లాడుతున్నాడో వినిపించడం లేదు. హర్ష మాట్లాడి వచ్చేసరికి నందు మళ్ళీ దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉంటుంది. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు మేడం అంటాడు హర్ష. అది నన్ను ఎవరూ ఫాలో చేస్తున్న విషయం మీకెలా తెలిసిందా అని అంటుంది నందు. హర్షకి ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఎస్, ఛా, అసలు నేను దీనిలా మర్చిపోయాను అని అరిచి తన ల్యాప్టాప్ తీస్తాడు. తనేమన్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది నందు కూడా. నందు ఏంటి అని అడుగుతున్నా పట్టించుకోకుండా హర్ష తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వీడియో ప్లే చేస్తాడు. అది చూసిన నందు షాక్ అయిపోయింది. హర్ష ఆ వీడియోని ఎవరికో సెండ్ చేసి తన పని అయిపోయింది అన్నట్టు హ్యాపీగా ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి బెడ్ మీద వాలిపోయాడు. నందు మాత్రం పిచ్చ కన్ఫ్యూజన్లో ఉంది. అసలు తను చూసిందేంటి, ఆ వీడియో ఎక్కడిది అని ఆలోచిస్తూ పక్కన చూసేసరికి హర్ష బెడ్ మీద వాలి పడుకున్నాడు. నందు కూడా హర్ష పక్కనే పడుకొని హర్ష వైపు తిరిగి, హర్ష సార్, అసలు ఆ వీడియో ఎక్కడిది, అతనెవరు, నన్నెందుకు ఫాలో అయ్యాడు అని అడిగింది చాలా అమాయకంగా ఫేస్ పెట్టి. కానీ తన కళ్ళల్లో ఏదో భయం కనిపించింది హర్షకి. వెంటనే నందుని హత్తుకుని తన దగ్గరికి లాక్కుంటూ, భయపడుకు నందు, నీకేం కాదు, నేను ఉన్నంత వరకు నీకేం కానివ్వను, ధైర్యంగా ఉండని చెప్పి ఆ వీడియో నేను పెట్టిన సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది. నేను అందులో చూసే నీకోసం వచ్చాను. నీకు తెలియకుండా మన ఇంటి దగ్గరలో చాలా కెమెరాలు పెట్టాను. ఆ రోజు నిన్ను అటాక్ చేసిన వాడు నా నుండి పారిపోయాడు. బట్ ఎక్కువ దూరం వెళ్ళుండడు. వాడికి చాలా దెబ్బలే తగిలాయి. అందుకే వాడి వెనక చాలా దూరం వెళ్ళాను, బట్ దొరకలేదు. దగ్గరలో హాస్పిటల్స్, చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ వెతికాను, బట్ నో యూస్. కనీసం వాడి ఫేస్ కూడా తెలియలేదు మాస్క్ పెట్టుకోవడం వల్ల. ఆ మాస్క్ తీయబోయేంతలో పారిపోయాడు ఈడియట్. బట్ నేను పెట్టిన కెమెరా విషయం అసలు నాకు గుర్తులేదు. నువ్వు అడిగిన వెంటనే గుర్తుకొచ్చింది, అందుకే ఆ వీడియో ఓపెన్ చేశాను. వాడు ఏదో వ్యాన్లో నుండి కిందికి దిగి ఎవరూ లేరు అనుకుని, ఆ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు లేవు అనుకుని మాస్క్ పెట్టుకోలేదు. సో అక్కడ నా కెమెరా ఉండడం వల్ల వాడు దొరికాడు. అందుకే ఆ వీడియోని నా ఫ్రెండ్ శత్రువుకి పంపించా. వాడు రేపట్లోగా కనిపెడతాడు, యూ డోంట్ వరీ అని చెప్తాడు హర్ష. సార్ అంటుంది నందు. ఏంటి అన్నట్టు చూస్తాడు హర్ష. మీరెందుకు కెమెరా పెట్టించారు, ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా అని అడుగుతుంది నందు. తెలుసు నందు బదులిస్తాడు హర్ష. తెలుసా అంటే ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసా ఆశ్చర్యం అడుగుతుంది నందు. ఎవరు చేయిస్తున్నారో తెలియదు, కానీ ఎందుకు చేయిస్తున్నారో తెలుసు, అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను అసహనంగా చెప్తాడు హర్ష. అదేంటి, ఎవరు చేస్తున్నారో తెలియకుండా ఎందుకు చేస్తున్నారో తెలియడం సినిమాలో కూడా ఇలా లేదు కదా ఆలోచిస్తూ అడుగుతుంది నందు. నవ్వేస్తాడు హర్ష. నందు, నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించకు, అన్నీ నేను చూసుకుంటాను, జస్ట్ ట్రస్ట్ మీ అంటాడు. కానీ నన్నెందుకు టార్గెట్ చేశారు సార్ మళ్ళీ అడుగుతుంది నందు. బా నందు, వదిలేయమన్నానా, నీకు అన్నీ నేను త్వరలోనే చెప్తాను సరేనా అంటాడు హర్ష. సరేలేండి. అవును, మీరేమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేశారా అని అడుగుతుంది. లేదే, ఎందుకు అడిగావు అంటాడు. అంటే మోహన్ గారి మీద అనుమానం రావడం, నేను చెప్పకుండానే విక్రమ్ గురించి అడుగుతారని అనడం, అందుకే డౌట్ వచ్చింది. అదా, రెండోది వ్యాలిడ్ క్వశ్చన్. మరి మోహన్ మీద డౌట్ రావడంలో డౌట్ ఏంటే, అంటే మన కంప్యూటర్స్ హ్యాక్ అయ్యాయని చెప్పింది ఆయనే కదా, మరెందుకు డౌట్ వచ్చింది? ఎందుకంటే మన డేటా డిలీట్ అయిన దాని ప్రకారం మన కంప్యూటర్స్, మన ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే హ్యాక్ అయింది. మోహన్కి కంప్యూటర్స్ చూసుకునే పని తప్ప ఇంకేం పని ఉంది, అయినా తను చూసుకోలేదు. అండ్ మన ప్రాజెక్ట్ సబ్మిషన్కి ఇంకా 2 రోజులు మాత్రమే ఉందనగా మనకి ఇన్ఫార్మ్ చేశాడు. అంటే మనకి ప్రాజెక్ట్ మళ్ళీ చేయడానికి టైం ఉండదు కదా. అప్పటికి చెప్పకపోతే వాడి మీద అనుమానం వస్తుందని ఆ టెన్షన్లో అయితే పట్టించుకోమని అప్పుడు చెప్పాడు అంటాడు హర్ష. మీరు మామూలు కాదు. మరి నేను విక్రమ్ గురించి చెప్తున్నానని ఎలా తెలిసింది అని అడిగింది నందు. నువ్వే అన్నావుగా నేను మామూలులోని కాదు అని, అందుకే తెలిసింది అంటాడు హర్ష. చెప్తారా లేదా అంది నందు. నవ్వి, చెప్తాలే. నువ్వు విక్రమ్ ఇండస్ట్రీస్ నుండి వచ్చావని తెలిసి, అది మంచి కంపెనీనే కదా, ఎందుకు వచ్చావా అని మీ ఫ్రెండ్ పద్దుని అడిగితే తను చెప్పింది, నువ్వు ఆ విక్రమ్ ఏదో అన్నాడని వాణ్ణి అందరి ముందు కొట్టేసి ఇక్కడ జాయిన్ అయ్యావని. నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ క్యారెక్టర్, నీ ధైర్యం చాలా నచ్చాయి, అందుకే ఆ రోజు నువ్వు నన్ను తిట్టినా నీ గురించి తెలుసు కాబట్టి ఏమనలేదు అంటాడు హర్ష. నోరెళ్ళబెట్టేస్తుంది నందు. హలో, ముందు ఆ నోరు మొయ్, ఏరోప్లేన్ కూడా పట్టేలా ఉంది అంటూ నందు నోరు మూస్తాడు హర్ష. అంటే మీకు నేను
పద్దు ఫ్రెండ్స్ అని ముందే తెలుసా అంది నందు. అదేమైనా ఇంటర్నేషనల్ సీక్రెటా? అందరి ముందు నువ్వు తనతో ఎంతో క్లోజ్గా మూవ్ అవుతావో, తనతో ఎలా మాట్లాడతావో, తనతో రావడం వెళ్ళడం అన్నీ చేసి ఏదో సీక్రెట్ మిషన్ బయటికి లీక్ చేసినట్టు అంతలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేనేమైనా రవిగాడలా హాఫ్ బ్రెయిన్ గాడిని అనుకుంటున్నావా? కళ్ళెగరేస్తూ అడుగుతాడు హర్ష. హిహిహి అని నవ్వుతుంది నందు. ఏంటి ఆ నవ్వు? ఇంకా ఏమైనా మిగిలినాయా? నీరసంగా అడుగుతాడు హర్ష. హిహిహి అని అంటుంది నందు. ఏంటే ఆకలేస్తుంది కదా అని కొంపదీసి ఏ క్వశ్చన్ బ్యాంకు మింగేశావా ఏంటి అని లేచి కూర్చుని అడుగుతాడు హర్ష. నందు మొహం మార్చుకుని రవిని ఎందుకు పంపించారు? వాడు మీతో మాట్లాడట్లేదని చెప్పాడు అంటుంది. వాడా? వాడి బొంద. నాతో మాట్లాడకుండా వాడు చచ్చినా ఉండట్లే గాని నువ్వు ఏడ్చిన విషయం, నువ్వు ఎంత డిసప్పాయింట్ అయ్యావో అన్నీ చెప్పాడు. ఆ టైంలో నిన్ను నాతో రమ్మంటే ఎక్కడ తంతావు అని భయమేసి వాడిని బ్రతిమలాడి జరిగింది చెప్పి నీతో పంపించాను అంటూ నిట్టూరుస్తాడు హర్ష. ఓ అవునా? ఇంకా ఏదో అడగబోతే నందు నోటిని మూసేసి, తల్లి ఇవాళకి చాలు, ఇంకా నా బుర్రలో ఉన్న గుజ్జు మిగల్లేదు, ఆపేయమ్మా అంటూ బ్రతిమలాడతాడు హర్ష. గట్టిగా నవ్వేస్తుంది నందు హర్ష మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.